నంద్యాలలో వైఎస్ఆర్ స్టాచ్యూ ధ్వంసంపై ఏపీ కాంగ్రెస్ మైనారిటీ సెల్ స్పందించింది. విగ్రహం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించింది. రాజశేఖర్ రెడ్డి కేవలం ఒక పార్టీ నాయకుడు కాదని, కులమతాలకు అతీతంగా పేద ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేత అని మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మహబూబ్ వలి వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్, 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, మైనారిటీలకు 4% రిజర్వేషన్లు వంటి చారిత్రాత్మక పథకాలతో కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని మార్కాపురంలో గుర్తు చేశారు మహబూబ్ వలి. మన మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఓ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాని వెనుక ప్రధాన కారణం ఏంటంటే, నంద్యాల జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి నంద్యాల పట్టణంలో నిన్న కొంతమంది దుండంగులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ విగ్రహాన్ని పడగొట్టడం మరియు అలాంటి కార్యక్రమాలు చేపట్టారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల మీద, ఏ వ్యక్తులైతే ఇందులో పాల్గొన్నారో, ఏ వ్యక్తులైతే ఆ వ్యక్తికి సహకరించారో, ఇలాంటి అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఎందుకోసం అంటే, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అందరి నమస్కారం. ఈరోజు మన మార్కాపురం